హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. మనం అయితే కార్గిల్ లేక్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే అటోడైతే పైకి ఎక్కుతున్న కొద్దిలో అయితే మనోడే. సో ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేద్దాం వచ్చినాం. అక్కడ టిఫిన్ సెంటర్ బంద్ ఉన్నాయండి. బుక్ అయిపోయినట్టు. ఇవాళ మన డే లాగా చేస్తే 102 అనమాట. ఇవాళ అయితే బుధవారం. నేను పొద్దునైతే గుడిపై ఇచ్చిన తర్వాత అయితే ఇందాక అయితే టిఫిన్ అయితే చేసినాం. షాప్ తీసిన. ఇవాళ మా ఏరియాలో అయితే మున్సిపల్ నామినేషన్ అయితే ఉన్నది. మొత్తం అయితే గందరగోళం గజిబిజి ఉన్నది. మీకు అయితే ఒకసారి చూపిస్తారు చూడండి. మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నది. మొత్తం లైన్లు షాప్ లో ట్రాఫిక్ చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే ట్రాఫిక్ అయితే ఎట్లున్నా చూడండి ఒకసారి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నది. ఇక్కడ షాప్ లో అయితే అన్ని బంద్ చేపిస్తారు. వీళ్ళంతా నామినేషన్ ఇస్తారు. వీళ్ళంతా అలా కనిపిస్తున్న వాళ్ళంతా నామినేషన్ చేస్తారు. ఇక్కడ ఇవాళ కొంచెం వర్క్ చేసుకోవచ్చు లేదు. మనం అయితే బయటకైతే పోయి ఇవాళ అయితే సమ్మక్క సారకలు ఉన్నాయి కదా, వీడియోలు అయితే కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే కొద్దిసేపు అయితే ఉన్న షాప్ అయితే కొద్దిసేపు అయినాక వెళ్ళిపోదాం. అది ముచ్చారన్నమాట. ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేసేస్తా. లేదంటే బుక్ బువ్వ తిని పోయి మంచిగా ఊలపురం పోదాం అనుకుంటున్నా. ఊలపురం అయితే మండపల్లి అవుతుంది. ఎక్కడికి అయితే చూసి పోయి అయితే వీడియో అయితే కవర్ చేస్తా. సో ప్రస్తుతానికి అయితే కొద్దిసేపు షాప్ ఉంది. సో ఇప్పుడు టైం అయితే 12 అయితే నేనైతే తినడానికి వచ్చేసిన. మాదైతే ఇవాళ ఆలుగడ్డ ఫ్రై అండ్ టమాటా చారు అనమాట. టమాటా చారు చేసేసింది మా మేడం అయితే ఇంటికాడ. చారు ఏమంటే టమాటా చారు చేసింది. ఇట్లా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆలుగడ్డ ఫ్రైకి టమాటాతోని కమ్మేద్దాం ఇవాళ. సో వేడిగా ఉంది బాగా. ఇలా తొందరగా వచ్చిన తినడానికి. మన అక్కడ ఎలక్షన్స్ అయితే నామినేషన్ వేసారు కాబట్టి అంత క్రౌడ్ ఉంది. వర్క్ చేసుకురాకుండా అయిపోయింది. అందుకైతే తొందరగా చేసేసిన. సో ఇప్పుడైతే తినేద్దాం. వేడి అవుతుంది. ఆలుగడ్డ కుర్మా, వైట్ రైస్, టమాటా చారు. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తీసుకుంటున్నా. శారతులా బాగుంది. టమాటా చారుతో బాగుంది. ఫ్రై మంచిగా ఉంది. ఆలుగడ్డ ఫ్రై చిన్న కట్ చేసింది. స్లైసర్ వేసి అమ్మగా పెద్ద కట్ చేస్తాను అనుకున్నా. స్లైసర్ వేసి కట్ చేసింది. చిన్నగా మంచిగా ఉంది. పట్టు కూడా అయిపోయినాక లాస్ట్కు పెరుగుతున్నైతే వేరే ఉంటుంది టేస్ట్. అదో రకంగా ఉంటుంది. సో ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. మనం అయితే వెంకపేట ఖచ్చితంగా చెప్పుల షాప్ వచ్చేసిన. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. మీకు అయితే అన్ని చెప్పులు అయితే చూద్దామని వచ్చినా కానీ ఇక్కడ అయితే మనం అనుకున్నది అయితే చెప్పులు అయితే మంచి అయితే మామూలుగానే ఉన్నాయి. ఇదంతా సీజన్ అయిపోయిందట. పాత స్టాక్ అయితే మీకు కొద్దిగా చూద్దాం. ఒకటి మంచిగా కూడా అనుకుంటున్నా కానీ చూద్దాం. చెప్పులు కొందాం అనుకుంటున్నా. క్రాక్స్ అవి చూద్దామని వచ్చేసిన. చూద్దాం ఏమైతే దొరుకుతలేవు మనం అనుకున్నా. అయితే కొత్తసారి తీసుకొద్దాం వేయండి కానీ పాత చెప్పు యూట్యూబర్ చూద్దాం. మన ఆగు వస్తున్నా. ప్రస్తుతానికి అయితే మనకు వేరే స్టాక్ తీసుకెళ్ళడానికి పోయిండు. ఇవైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. ఇది ఏది కాకపోతే వెళ్ళిపోతా కానీ సరే చూద్దాం. సో ఇప్పుడైతే మన దానికైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే మన కారుకి అయితే వేసిన. ఇందాకైతే టైం అయితే 9:30 అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నేనైతే ఇంత దాకా వచ్చిన. దీంతో పాటు ఇక్కడ కాకుండా ఇంకో సైడ్ కూడా వేసేసిన. ఈ సైడ్ కూడా వేసేసిన. డోర్ కాడ అనమాట. దీంతో పాటు ఇంకా మీకు చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ కూడా వేసేసిన. చూడండి. సీను సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సో ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. మనం అయితే రాజన్న రెస్టారెంట్ ఇక్కడికి వచ్చాం. చూసుకోవచ్చు. రాజన్న రెస్టారెంట్ లో మనం అయితే చేసిన. పోదాం. ఫస్ట్ పోయినాక ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫ్యామిలీతో అయితే చేసిన. సో ఇప్పుడైతే మనం అయితే హోటల్కి అయితే వెళ్ళిపోదాం. ఏమేమి ఉన్నాయో చూద్దాం. తిన్నామే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం అయితే రాజన్న రెస్టారెంట్ కి వచ్చేసినాం.
మెనూ చూసినావా? మెనూ చూసినా ఏది చూసినా లాస్ట్ కి వచ్చి చికెన్ బిర్యానీ ఆర్డర్. ప్రతి ఒక్కరు మేమని కాదు, ప్రతి ఒక్కరు ఇచ్చి ఆర్డర్ అంతే. అన్ని చూస్తారు ఆస్తి లాస్ట్ కి చికెన్ బిర్యానీ తీసుకోండి. ఏది చేస్తే అందరు చూసినా దాదాపు అంతా చూసింది, అంతా సరి చేసింది, లాస్ట్ కి వచ్చి చికెన్ బిర్యానీ. ఏ వస్తు ఎవరు చూసినా అంతే పని చెప్తారు. అది చూస్తారు లాస్ట్ చికెన్ ఆర్డర్ చెప్తాం. వచ్చిన చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది చూపిస్తా. అయితే వచ్చాకైతే వేడి చేస్తున్నాం. మా చిన్నోడు కూడా వచ్చిండు. అలాంటి తిని పడుకుంటాడు. వాడిని బాబు లేపుకొని వచ్చిందిగా. తిన్నవారా అసలు? తినలే కదా. ఐఏఎస్ అయిపోయాక ప్రిపేర్ అయినట్టు అవుతుంది కానీ బిర్యానీ తినడానికి అక్కడికి మళ్ళా ఇంకవే ఐటమ్ బిర్యానీ ఫిష్ కర్రీ అవే ఉంటాయి. వరకే బిర్యానీ పాయింట్ లో ఏం దొరుకుతున్నాయి? చికెన్, మటన్, ఫిష్. అంటే మీకు ఏం ఫ్రాన్స్ అవి ఇవి ఏం దొరికాయి? అది ఈ టైంలో అసలు ఏ దొరికాయి? రెస్టారెంట్ కనిపించింది. అని బర్త్డేకి రావాల్సింది ఇప్పుడు వచ్చినాం. బర్త్డే మొన్న 24th అయింది. ఆ రోజు అంటే కేక్ కట్ చేసి ఇంటికానే బిర్యానీ తీసుకొని తిన్నాం కాబట్టి ఆ రోజు రాలేదు. బయటకు వచ్చినాం. అది కూడా రాత్రి 10కి వచ్చింది. పోదామా అంటే పోదామండి. జస్ట్ ఇట్లా వచ్చేసినాం. బాగుంది అనుకున్నా కానీ రాజాలు అయితే చాలా ఉంది. ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి బాగుంది. మంది అయితే మొత్తం ఫ్యామిలీ ఉంది కదా. ఫ్యామిలీస్ ఫ్యామిలీ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ దొరుకు. ఫర్దర్ గా బయట ఎక్కడికైనా కూడా ఫ్యామిలీస్ తక్కువ. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి ఫ్యామిలీ మంచిగా ఉండే ఫుడ్. టేస్ట్ కూడా బాగుంది. ట్రై చేయాలి. స్పైసీగా రిలేటెడ్ సూపర్ అయింది. వచ్చినాక చూపెడతా. నాకైతే చికెన్ బిర్యానీ అయితే చెప్పేసినాం. చికెన్ బిర్యానీలా నాకైతే బాడీ పీస్ వచ్చింది. ఇంకా వచ్చిందా? లెగ్ వచ్చిందా? ఎగ్ పీస్ వచ్చింది. హాఫ్ ఎగ్ వచ్చేసింది. చూసుకోవచ్చు. మంచిగా ఇంట్లో నిమ్మకాయ వెండి సంపే మేగితే వేరే ఉంటది టేస్ట్. ఆనియన్స్ వేసి కుమ్మేస్తాడు మావాడైతే. కుమ్మేద్దాం. వేడి వేడి ఇప్పుడే వేసిండు మంచిగా బిర్యానీ. సో తినేద్దాం. వేడి వేడి ఉంది. తీసుకున్న శనార్థుల్లా బిర్యానీ, చికెన్ బిర్యానీ దానికి కొద్దిగా అద్భుత. చూసుకుంటే మంచిగా జ్యూసీ చూసుకుంటే చికెన్ కూడా